హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిగర్ షోస్ ఏ స్ట్రైట్ వైర్ ప్లేస్ బిట్వీన్ ది పోల్ పీసెస్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. Induced EMF will be developed across the ends of the wire when it is moved towards. ఓకే, ఇది ఒక రెండు పోల్ పీసెస్ అంట, మ్యాగ్నెట్స్ అంట. ఆ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో మనం ఏం చేసాం, ఒక వైర్ని పెట్టారంట. ఓకే, ఏమంటున్నాడు, ఈ వైర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఈ వైర్లో ఈఎంఎఫ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఫస్ట్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు BLV సైన్ థీటా. ఓకే, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్ మీద, వెలాసిటీ విత్ విచ్ కండక్టర్ ఈజ్ మూవింగ్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే థీటా మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ ఈ వైర్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ మూడు ఫ్యాక్టర్స్లో ఏ రెండు ప్యారలల్గా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? LB ప్యారలల్గా ఉండకూడదు, లేదా LV ప్యారలల్గా ఉండకూడదు, లేదా VB ప్యారలల్గా ఉండకూడదు. ఓకే, సో ఈ మూడిట్లో ఏ రెండు ప్యారలల్గా ఉన్నా దీంట్లో ఈ వైర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఈఎంఎఫ్ విల్ బి ఈక్వల్ టు 0. గమనిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? బి బార్ ఎలా ఉంది? అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎక్స్ వైపు ఉంది. అలాగే లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎటుంది? ఎల్ బార్ ఎటుంది? అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉంది. ఓకే, బి బార్ ఏమో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎల్ బార్ ఏమో అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉంది. మనం ఈ కండక్టర్ని మూవ్ చేయాలి. అంటే క్లియర్గా మనకి ఏం తెలిసింది? కండక్టర్ని ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ చేయలేం. అంటే టువర్డ్స్ నార్త్ పోల్ మూవ్ చేయలేం, లేదా టువర్డ్స్ సౌత్ పోల్ మూవ్ చేయలేం. అలాగే ఈ కండక్టర్ని జెడ్ యాక్సిస్ వైపు మూవ్ చేయలేం, ఎందుకని ఎల్ బార్కి ప్యారలల్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? టువర్డ్స్ క్యూ కూడా మూవ్ చేయలేం. మనకి ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటిది? టువర్డ్స్ మూవ్ చేయాలన్నమాట. అంటే ఈ కండక్టర్ని మనం ఈ వైపు మూవ్ చేస్తే అప్పుడు ఈ వైర్లో ఏమవుతుంది? ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? అంటే ఈ వైర్లో ఏముంటాయి? యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ వైర్ని మనం మూవ్ చేస్తామో అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తున్నాం. ఓకే, ఈ వైర్ దేంట్లో ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. వైర్ని మూవ్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తున్నట్టేగా. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ మీద లారెంజ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ అని ఒకవైపు వెళ్తాయి అన్నమాట. అన్ని ఎలక్ట్రాన్స్ ఒకవైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఒకవైపు నెగిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, ఆబ్వియస్గా ఇంకోవైపు పాజిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి ఏమొస్తుంది? ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A copper rod is moved in a magnetic field. The charge developed across its end will be proportional to. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? వాడి దగ్గర ఒక కాపర్ రాడ్ ఉందంట. ఆ కాపర్ రాడ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ చేశాడంట. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఆ ఛార్జ్ డెవలప్డ్ అక్రాస్ ద ఎండ్ దేని మీద డిపెండ్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకే, సో ప్యారలల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం మనకి ఏం తెలుసు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅dt. ఓకే, సో ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చు? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కాపర్ రాడ్ I ఈజ్ ఈక్వల్ టు E/R, అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది రాడ్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/R ఇంటూ d∅dt. ఓకే, ఐని ఎలా రాసుకోవచ్చు? dq/dt రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఎలా రాసుకోవచ్చు? dq/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/R ఇంటూ d∅dt. ఓకే, ఈ dt క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ద చార్జ్ డెవలప్డ్ ఆన్ ది కాపర్ రాడ్ ఆర్ ఎనీ కండక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1/R ఇంటూ phi ఫైనల్ మైనస్ phi ఇనీషియల్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ మీరు గమనిస్తే ఏమవుతుంది? ద చార్జ్ డెవలప్డ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? టోటల్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది.
ఓకే, అంటే ఫైనల్గా ఎంత ఫ్లక్స్ ఉంది, ఇనీషియల్గా ఎంత ఫ్లక్స్ ఉంది, వాటి యొక్క చేంజ్ మీద డిపెండ్ అవుతుంది. అదేందా? సో ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. అయితే ఈ ఛార్జ్ అనేది ఈ చేంజ్ ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా అనే దాని మీద డిపెండ్ అవ్వదు అనమాట. అంటే అర్థం ఏంటి, ఈ ఛార్జ్ డెవలప్డ్ మీద టైం ఫ్యాక్టర్ ఏమి ఉండదు. ఓకే, ఛార్జ్ డెవలప్ అవ్వాలంటే ఫ్లక్స్ మారాలంతే, అది ఫాస్ట్గా మారిందా స్లోగా మారిందా అనేది సంబంధం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ గమనించండి. ఏది ఈ ఈఎంఎఫ్ ఎక్స్ప్రెషన్, కరెంట్ ఎక్స్ప్రెషన్, ఛార్జ్ ఎక్స్ప్రెషన్. ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ఏ రాడ్ లేదా ఒక కండక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫ్లక్స్ ఎలా మారుతుంది, ఫాస్ట్గా మారుతుందా స్లోగా మారుతుందా అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. కరెంట్ డెవలప్డ్ ఇన్ ద కాయిల్ దేని మీద డిపెండ్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ మీద డిపెండ్ అవుతుంది. కాయిల్ అయితే కాయిల్, రాడ్ అయితే రాడ్, వైర్ అయితే వైర్. సో కరెంట్ అనేది ఆర్ మీద డిపెండ్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఛార్జ్ మాత్రం దేని మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే చేంజ్ ఇన్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఛార్జ్ మీద టైం ఫ్యాక్టర్ ఉండదు అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ solenoid has 2000 turns wound over a length of 0.3 meters. The area of its cross section is 1.2 into 10 power minus 3 meter. Around its central cross section, a coil of 300 turns is wound. If an initial current of 2 ampere in the solenoid is reversed in 0.25 seconds, the EMF induced in the coil is equal to. ఓకే, వాడేమి ఇచ్చాడు, ఇది ఒక సాల్నాయిడ్ అంట. ఆ సాల్నాయిడ్ కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి, ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2000 టర్న్స్ ఉన్నాయి అంట. ఓకే, ఈ సాల్నాయిడ్ ఎంత లెంత్ ఉందంట, లెంత్ ఆఫ్ ద సాల్నాయిడ్ ఎంత అంట, ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.3 మీటర్స్ అంట. సో ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.3 మీటర్స్. ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సాల్నాయిడ్ ఈజ్, అంటే ఈ సాల్నాయిడ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, ఏ solenoid is equal to 1.2 into 10 power minus 3 మీటర్. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, ఈ solenoid యొక్క సెంట్రల్ పార్ట్ దగ్గర ఏం చేశాడు, ఇంకొక కాయిల్ ని టర్న్ చేశాడు అనమాట. సో ఎన్ని టర్న్స్ చేశాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 300 టర్న్స్. సో ఇది ఆ కాయిల్ అనమాట. ఓకే, ఆ కాయిల్ ని టర్న్ చేస్తాడు, వౌండ్ చేశాడు అనమాట. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది కాయిల్ ఈజ్ 300 టర్న్స్. ఇంకేమి ఇచ్చాడు, ఇనీషియల్ గా ఈ సాల్నాయిడ్ గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంట, 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుందంట. అయితే ఏం చేశాడు, సడన్ గా ఈ 2 ఆంపియర్ కరెంట్ యొక్క డైరెక్షన్ ని సడన్ గా రివర్స్ చేశాడంట. ఎంత టైంలో, dt ఈజ్ ఈక్వల్ టు 0.25 సెకండ్స్ లో ఐ అనే కరెంట్, దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ 2 ఆంపియర్ అనే కరెంట్ ఏం చేశాడు, సడన్ గా ఇటు వెళ్ళాల్సిన కరెంట్ ని ఇటు రివర్స్ చేశాడంట. అప్పుడు ఏమవుతుంది, ఈ కాయిల్లో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకని ఫ్లక్స్ మారుతుంది కదా. ఈ కాయిల్లో ఎంత ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయిందో చెప్పమంటున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, సాల్నాయిడ్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఏమో సాల్నాయిడ్ లో ఫ్లో అవుతుంది. అప్పుడు ఆ సాల్నాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ దేంట్లో మారుతుంది, కాయిల్లో మారుతుంది. సో అప్పుడు ఈఎంఎఫ్ దేంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, కాయిల్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ద ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5c by dt, దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ ది కాయిల్. ఓకే, ఈ 5c దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది, ఐఎస్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కాయిల్లో ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, సాల్నాయిడ్ లో కరెంట్ ఫ్లో అవటం వల్ల. సో అంటే ఏంటిది, దిస్ 5c విల్ బి ప్రపోర్షనల్ టు ఐఎస్, లేదా ఎలా రాసుకోవచ్చు, 5c ఈజ్ ఈక్వల్ టు m, దట్ ఈస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇంటూ ఐఎస్ అని రాసుకోవచ్చు. సో దాన్ని నేను ఎలా రాసుకుంటా, మైనస్ d బై dt ఆఫ్ m ఇంటూ ఐఎస్, వేర్ m ఇస్ ది మ్యూచువల్ ఇండక్టెన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ m ఇంటూ dis బై dt. ఓకే, m అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్, దాని ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తున్నా,
మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? M ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ N1 N2 ఇంటూ A బై L. ఓకే, సో ఎలా రాసుకోవచ్చు? మ్యూ నాట్ ఇంటూ N1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సోలనాయిడ్, N2 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది కాయిల్ ఇంటూ ఏరియా. ఏ ఏరియా తీసుకోవచ్చు? ఏరియా ఆఫ్ ద కాయిల్ అన్న తీసుకోవచ్చు, లేదా ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్ అన్న తీసుకోవచ్చు. ఎందుకని? ఆ రెండు టైట్ ప్యాక్డ్ కాబట్టి. నేను ఏం చేస్తున్నాను? ఏరియా ఆఫ్ ద సోలనాయిడ్ తీసుకుంటున్నాను బై ఎల్. ఇక్కడ ఎల్ ఏ తీసుకోవాలి? ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో అది దాని లెంత్ తీసుకోవాలన్నమాట. అప్పుడు నేనేం రాసుకోవచ్చు? ఎల్ఎస్ రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఇక్కడ రాసిన అప్పుడు ఏమవుతుంది? మైనస్ మ్యూ నాట్ ఇంటూ ఎన్ఎస్ ఎన్సి ఇంటూ ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్ ఆర్ ఏరియా ఆఫ్ ది కాయిల్ బై లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్ ఇంటూ డిఐఎస్ బై డిటి. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ వదిలేసేయండి. మ్యూ నాట్ వాల్యూ ఎంత? 4 pi ఇంటూ 10⁻⁷ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సోలనాయిడ్ 2000 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది కాయిల్ 300 ఇంటూ ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్. ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్ ఎంత ఇచ్చాడు? 1.2 10⁻³ 1.2 ఇంటూ 10⁻³ బై లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్. లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్ ఎంత ఇచ్చాడు? 0.3 ఇంటూ ఓకే. సో కరెంట్ ఎలా మారింది? ఇటువైపు వెళ్తున్న కరెంటు సడన్ గా 0.25 seconds లో ఇటువైపు వెళ్ళిపోయింది అనమాట. టోటల్ చేంజ్ ఇన్ కరెంట్ అవుతుంది 4 ampere బై ఎంత టైంలో మారింది? 0.25. ఓకే, 0.25 టైంలో మారింది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 4 pi ఇంటూ 2 ఇంటూ T. ఓకే, సో ఇది 1000. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 10⁻²గా మారుతుంది. అప్పుడు 10⁻5గా 10⁻⁻5గా అయిపోతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇది 10⁻²గా రాసుకోండి. దీన్ని 10⁻²గా రాసుకోండి. అప్పుడు ఏం రాసుకోవచ్చు? 4 pi ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1.2 ఇంటూ 4 హోల్ డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.25 ఇంటూ ఎంత వస్తుంది? 10⁻⁻5 వస్తుంది. సో ఇది దీంట్లో 10 times పోతుంది. అప్పుడు ఈ 10⁻⁻5 వల్ల ఏమవుతుంది? 10⁻⁻4 అయిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇది 1/4 రాసుకుంటే ఈ 4 1/4కి రాసుకుంటే ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. ఇంటూ 4గా మారిపోతుంది. ఫైనల్గా మీరు మొత్తం సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 4.8 ఇంటూ 10⁻² volts వస్తుంది అనమాట. ఓకే, 4.8 ఇంటూ 10⁻² volts వస్తుంది. సో ఆప్షన్ ఏంటిది? సెకండ్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు దాకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నానంటే ఒక సింగిల్ లైక్ అమ్మా. ఓకే, ఎందుకని? మీరిచ్చే ఆ సింగిల్ లైక్ లేదా ఆ కామెంట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్తో ఫ్యూచర్గా ఇంకే ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.